వందే గురు పరంపరం. సహనం భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. సుందర్ అందరికీ హరి ఓం. పరిప్రశ్న. మనం జ్ఞాన మార్గం అంటే ఏంటి, సాధన ఎట్లా అన్నది తెలుసుకుంటున్నాం. అయితే జ్ఞాన మార్గం అంటే విచారణ మార్గం. విచారణ దేని గురించి అంటే ఆత్మతత్వాన్ని గురించి. ఏంటంటే అంతటా ఉన్నది ఆత్మే, అదే మనమై ఉన్నాము. కాబట్టి దీన్ని తెలుసుకోవాలంటే ముందు దాని తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లా మొదట ఆత్మే ఉంది, ఒక కాలంలో ఆవరణ ఏర్పడింది. ఆ ఆవరణలో దేశము కాలము వస్తువులు ఏర్పడినవి. ఇవన్నీ కూడా ఆత్మ ప్రకాశం వల్ల ఏర్పడి ఆత్మ ప్రకాశం చేతనే గుర్తింపగలుగుతున్నాం అన్నమాట. దీన్నే ఆత్మతత్వం అంటారు. ఈ ఆత్మ నేను అని మనల్ని మనం అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే మన జీవిత లక్ష్యంగా మానవ జన్మ తీసుకోవటం జరిగింది. కానీ మనం ఏం చేస్తామంటే మాయ కారణంగా మనము మరుపుకొచ్చి ఏదో ఒక నాటికి అంటే మన పుణ్యఫలము బాగా ఫలించినప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద దృష్టి మళ్ళిద్ది. ఆ వాక్యాల పట్ల మనకి ఆసక్తి కలిగింది. అట్లా ఇందులో ప్రవేశించాక మనకి మన బుద్ధి తేజస్సుని బట్టి విచారణ లేకపోతే కర్మ మార్గం ద్వారా రావడం అన్నది మనం మన గురువు ద్వారా తెలుసుకొని ప్రయాణం చేస్తాం అన్నమాట. అయితే దీనికి మనం గురువు పట్ల పూర్తి భక్తి విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే మనము చేసే సాధనకి ఫలితం ఉంటుంది అనమాట. మనకి అధ్యయనం ఉండాలి, విచారణ ఉండాలి. అంటే విచారణ అనేది మన బుద్ధి బలాన్ని బట్టి ఉంటుంది. అందులో వివేకము విచక్షణ ఉన్నప్పుడు మన విచారణకి స్పీడ్ అందుకుంటుంది సాధన అన్నమాట. ఇట్లా మనము మనలో అనేక బలాలు ఉంటాయి. వాటిని గుర్తించి వాటిని లక్ష్యం దిశగా వాడుకోవటమే మనం చేయవలసిన ప్రయత్నం అన్నమాట. ఈ ఈ బలాలను గురించి మనలో ఉన్న సామర్థ్యం గురించి స్వామివారి బోధ నుంచి మనము పూర్తిగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మనిషికి కంటికి కనిపించే శరీర బలమే కాకుండా మనలో మన ప్రాణబలము, మనోబలము, బుద్ధి బలము వీటన్నిటికీ ఆవల ఆత్మబలం అనేది ఒకటి ఉందన్నమాట. అయితే ఇవి ఎలా మనలో వర్క్ చేస్తాయి, వీటిని ఎలా మనం వెలికి తీయాలి కనుక్కోవాలి అనటానికి అనేక యోగ పద్ధతులు ఉన్నాయన్నమాట. అట్లా వెలికి తీసి మన సామర్థ్యాన్ని మనం గుర్తించి మనం వాడుకోవటాన్ని యోగం అని అంటాం అన్నమాట. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే మన బుద్ధి బలానికి శరీర బలానికి తేడా ఏంటి అంటే మన శరీర బలము అందరికీ సమానంగా ఉండదు. ఒకళ్ళు 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగితే ఇంకొకళ్ళు 100 కిలోమీటర్లు పరిగెడతారు. అలాగే ఆది శంకరాచార్యులు వారు మొత్తం మన దేశాన్ని మొత్తం 4 సార్లు కాలినడకన పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. అంతటి శరీర బలము ఆయనకు ఉంది. మరి మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? ఏదైనా అండి అది అప్పటికప్పుడు వచ్చేది. మన సాధనను బట్టే మన పెంచుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు 100 మీటర్లు పరిగెట్టడం అంటే అది ఒక రోజుతో రాదనమాట. క్రమేణి పెంచుకుంటూ అలా చేయగలుగుతాం అనమాట. అలాగే మనకి ఇంకా మనలో అధ్యయన శక్తి ఉంది. అదే బుద్ధి బలం అనమాట. అధ్యయన శక్తి ఉంది అని ఎలా తెలుస్తది అంటే దానికి విచారణ మార్గం అనమాట. విచారణ చేసి ఒక పని చేసినా, ఒక వ్యవహారం చేసినా ముందు విచారించి ఇది ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని మనం పరిశీలించుకొని మనం విచారణ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మనం చేయడం జరిగిందనమాట. కాబట్టి మనలో విచారణ సామర్థ్యం ఉంది. అది మన బుద్ధి బలానికి, శరీర బలానికి ఉన్న తేడా అన్నమాట. అయితే మనము దేనికోసం విచారణ చేయాలి అన్నదే ప్రధాన లక్ష్యం అన్నమాట. అంటే మన లక్ష్యం కోసం అయితేనే చేయాలి. అందరికీ లక్ష్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కటే ఉంటదన్నమాట. శరీర బలం, బుద్ధి బలం, మనోబలం, ప్రాణబలం ఏవి ఎలా ఉన్నా కానీ మనం మనం దేనికోసం చేయాలి అన్నది ప్రధానంగా మన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ ఒక్కటే లక్ష్యం ఉంటది. అదే మోక్షం అన్నమాట. తన్ని తాను తెలుసుకోవడం అన్నమాట.
మరి మనము మన మోక్షాన్ని పొందాలి అంటే మన శరీరం సహకరించాలి, ప్రాణం సహకరించాలి, మనసు సహకరించాలి, బుద్ధి సహకరించాలి. ఆవల ఉన్న ఆత్మ కూడా మనకి సహకరించినప్పుడే మనం పూర్తిగా లక్ష్యాన్ని చేరుకుంటాం అన్నమాట. ఈ 5 బలాలు ఎలా ఉంటాయంటే వాటి వాటి ప్రదేశాల్లో వాటి వాటి పనిముట్లతో వాటి వాటి వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి మన మనకి విద్యుత్ శక్తి అనేది మనం ఏం చూస్తాం, కరెంట్ అనేది వైర్‌లో చూస్తుంటాం. అది మన శరీరంలో గూడా ఉంటదనమాట. అదే కాకుండా సృష్టిలో అనేక శక్తులున్నాయనమాట. శక్తి అంటే వ్యవహరించడం మనది. కదలికకి మనం జడ పదార్థం అండి. మన దేహం జడమైంది. లోపల శక్తి ఉంటేనే మన కదలిక వస్తదనమాట. అంటే పిండాండాన్ని పదార్థయుతంగాను, బ్రహ్మాండాన్ని శక్తి పరంగాను చెప్పుకోవడం జరుగుతదనమాట. అందులో మనం కొంత భాగాన్నే వాడుకోవటం జరుగుతుందనమాట. ఇంకా అనేక ఎక్స్‌పెరిమెంట్స్, పరిశోధన జరుగుతున్నాయనమాట. అట్లా అయస్కాంత శక్తి అన్నామనుకోండి, భూమే పెద్ద అయస్కాంతం. ఎందుకంటే, దాని మీద మనం స్థిరంగా నడవగలుగుతున్నామంటే, ఆ అయస్కాంత శక్తి వల్లనే మనము నడవగలుగుతున్నాం అనమాట. అదెలా ఉంది? శూన్యంలో వెళ్లాడుతూ ఉంటది కదా! మరి అందులో మనం ఎలా నిలకడగా ఉన్నామంటే, అది అయస్కాంత శక్తి వల్లనే మనం అలా వెళ్ళగలుగుతున్నాం అనమాట. కాబట్టి మనం ప్రకృతిలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, అవే మన దేహంలో కూడా ఉన్నాయి. మనం ఆక్సిజన్ బయట ఆక్సిజన్ ఉంది. మనలో ఆక్సిజన్ తీసుకుంటున్నాము. అట్లాగే పంచభూతాలు సృష్టి ఉంది. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. అయితే పరిమితంగా ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే మానవుడు ప్రకృతిలో ఉన్న శక్తులు, మనలో ఉన్న శక్తులు ఒకటిగానే ఉన్నాయా అని ఎప్పుడైతే గుర్తించాడో, అప్పుడు వాటి మీద అధ్యయనం మొదలుపెట్టాడన్నమాట. ఈ అధ్యయన సామర్థ్యం మరి మనకెలా వచ్చింది అంటే, ఉంది కాబట్టి మనం చేయగలిగే శక్తి ఉంది కాబట్టి వచ్చింది. అట్లా మనము అధ్యయనము, విచారణని చేయటం ద్వారా మనము మోక్షాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఇట్లా మరి జంతువులకి లేదు. కేవలం మానవులకే ఉంది ఈ విచారణ శక్తి అంటే వాటి పరిధిలో వాటికి లిమిటెడ్‌గా ఉంటదనమాట. కాబట్టి వాటి పిల్లలకి ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఇతర జంతుజాలం నుంచి ఎలా రక్షించుకోవాలన్నది మనం కోడిని తీసుకున్నాం అనుకోండి, దాని పిల్లలకి అది నేర్పిస్తూనే ఉంటదనమాట. వాటి లెవెల్‌లో అవి నేర్పిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి? మనలో ఉన్న బలాలేంటి అని గుర్తించి వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ, అవి ఎలా చేయాలి? మన లక్ష్యానికి పనిముట్లుగా వాడుకొని మన లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయాలనమాట. అప్పుడే మనకి మోక్షం అనేది దగ్గరవుతదనమాట. అయితే ఇక్కడ మనకి ఆత్మ అంటే ఏంటో చెప్తున్నారనమాట. అన్నిటికి నేననే వాడతాం. చిన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయి చివరి క్షణం వరకు కూడా నేననే వాడుతూ ఉంటాం అనమాట. నేను నిద్ర లేచాను మొదలు, నేను నిద్రపోయాను వరకు నేననే మనకి వస్తదనమాట. ఈ మధ్య కాలం అంతా కూడా నేననే ఉపయోగిస్తుంటాం అనమాట. అయితే మనం నిద్రపోయేటప్పుడు నిద్ర అనుభవం అనేది మనకి స్పష్టంగా చెప్పలేము. కానీ హాయిగా ఉందని చెప్పగలుగుతాం అనమాట. ఏ నేనుకు నిద్ర అనుభవం ఉందో ఆ నేనే ఆత్మ అనమాట. మనం అయితే వివరంగా చెప్పలేము. బాహ్య ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో ఏదైనా ఒక వ్యవహారం జరిగింది అంటే వివరించగలం. దీని తర్వాత ఇది జరిగింది. దీని తర్వాత ఇది వాళ్ళొచ్చారు. వాళ్ళిలా మాట్లాడారు. వీళ్ళు వెళ్లారు. వీళ్ళిలా చెప్పారు. ఇట్లా వివరంగా చెప్తాం. అదే నువ్వు సుషుప్త అవస్థకెళ్ళినప్పుడు నీ నిద్ర ఎలా ఉంది అంటే సర్వజీవులకి ఒక్కలాగే ఉంటది. ఏంటి అంటే రిఫ్రెష్ అవుతాము. మహా అయితే మనం మానవులు ఏం చెప్తామంటే హాయిగా ఉంది అంటాం. అంతే తప్ప దాన్ని విచారణతో గాని ఏ రకంగానూ మనం వివరించలేమనమాట. అయితే ఇప్పుడు ఈ నిద్రానుభవం దేనికి ఉందంటే మనలో ఉన్న నిజ నేనుకు ఉందనమాట. నేను అని మనం ఉచ్చరించేది ఏంటి అంటే ఈ నామరూపాత్మకమైన నేననమాట. మనలో ఇంకొక నేను మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ నేనుకే ఈ నిద్ర అనుభవం ఉందనమాట. అయితే అదే మనం ఆత్మగా గుర్తించొచ్చనమాట. నిద్ర అనుభవం మనం వ్యక్తీకరిస్తున్నామో లేదో అది తర్వాత విషయం అయినప్పటికీ ప్రతిరోజు నిద్రపోతున్నాం. విశ్రాంతిని అనుభవిస్తున్నాము. ఆ సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఎవరు నిర్ణయిస్తున్నారు? అంటే ఆ నేను నిర్ణయిస్తదనమాట. మనలో ఒకడుండే ఉండాలి. దాన్ని నిర్ణయించేది. ఇప్పుడు మనం అనుకుంటాం. మనం ఒక ఆలోచన చేస్తామండి. జ్ఞానేంద్రియాల సహాయంతో బుద్ధి ఏం చేస్తదంటే ఐడెంటిఫై చేసి ఒక నిర్ణయానికొస్తది. పలానా, పలానా అని. కానీ మనకిక్కడ ఏం చెప్తున్నాము? ఆ బుద్ధి కూడా ఇంకొక దాని ఆధారంగానే నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. అదే అసలైన నేను. అదే మనం ఆత్మ అని చెప్పొచ్చు, ప్రజ్ఞ అని చెప్పొచ్చనమాట. ఇట్లా మనకి
మనలో అన్ని గుర్తించి చెప్పేవాడు ఒకడు ఉండాలిగా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు మేల్కొన్నాడు అని మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా లేదా? నేనన్న ఒకడు ఉన్నాడు. వాడు నిద్రకు సాక్షి. నీ నిద్రకు సాక్షి, నీ మెలుకువకు కూడా సాక్షి అన్నమాట. ఎందుకని అంటే అది మనకి స్మృతి రూపంలో ఉందిగా చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి విషయాల వరకు లోపల మెమరీలో ఉంటాయి. కానీ అయి ప్రతి నిమిషం మనం గుర్తించలేము. ఆయా రిలేటెడ్ సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడో 5 ఇయర్స్ ఉన్నప్పుడు మనం కలిగిన అనుభవాన్ని ఎవరో నాకు 5 ఏళ్ళప్పుడు ఇలా జరిగింది అంటే వెంటనే మెమరీలో వస్తది. అంటే అది అక్కడ ఎలా ఉంది మనకి స్మృతి రూపంలో ఉంది. ఆ స్మృతి రూపంలో ఏముంది? ఆ నేనుందనమాట. తెలుసుకునే తెలివుందనమాట. ఆ తెలివే ఆత్మ అనమాట. కాబట్టి వాడే ఎవరైతే మనం ప్రజ్ఞ అనుకుంటున్నామో, ఆత్మ అనుకుంటున్నామో, ప్రకాశం అనుకుంటున్నామో, చైతన్యం అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా మన స్వప్నానికి, జాగ్రత్త అవస్థకి సాక్షిగానే ఉంటారు. స్వప్నానికి సాక్షి, సుషుప్తికి సాక్షిగా ఉంటారనమాట. అందుకే మనం సాధన చేసేటప్పుడు అంతా కూడా సాక్షిత్వాన్నే పెట్టుకుంటాం అనమాట బిఫోర్. అంటే మనం ఆత్మని డైరెక్ట్‌గా దర్శించలేం కాబట్టి మన సాధనలో అన్నిటికి సాక్షిగా ఉండి అంటే ఆత్మ లక్షణం సాక్షిత్వం. ఏం జరగనియండి అన్నిటికీ అదే కారణం ఏంటది. కానీ అది ఎందులోనూ సంగత్వం చెందదనమాట. అందుకని మనకి సాధనలు ఏం చెప్తున్నారు? నువ్వు సంగత్వం చెందకుండా చెయ్యి అని చెప్తున్నారు. అంటే సాక్షిగా ఉండు అని మనకి తెలియచెప్తున్నారనమాట. ఇట్లా మనం ఎవరు మేల్కొంటున్నారు అని మనం ఎప్పుడైనా ప్రశ్న వేశామా? లేదుగా. నేనన్న ఒకడున్నాడు. వాడు మన నిద్రకి సాక్షి, మన మెలుకువకు సాక్షి. వాడు మన స్వప్నానికి సాక్షి. వాడు ఉన్నంత సేపే వీటన్నిటికి ప్రయోజనం. నిజానికి ఆ నేను తప్పుకుంటే మన శరీరము అన్నీ ఉన్నా, అన్ని హంగులు ఉన్నా జడప్రాయమైపోద్దనమాట. దాన్నే మరణంగా చెప్పుకుంటాం అనమాట. ఇయన్నీ ఇలా రావాలి, ఈ కార్యక్రమాలు జరగాలి అంటే ఆ లోపల నేననేవాడు ఉంటేనే మనకి ప్రయోజనం ఉంటది. లేకపోతే వ్యర్థమే అనమాట. వాడు తప్పుకుంటే శరీరం అక్కడే ఉందిగా, అందరూ ఏడుస్తూ ఉంటారు. శరీరం అక్కడే ఉందిగా, చనిపోయాక కూడా ఇప్పుడు దేనికోసం ఏడుస్తున్నట్లు? నిజమే. మనకెప్పుడైనా ప్రశ్నొచ్చిందా? ఆ నామరూపాత్మకమైన వ్యక్తిని మెన్షన్ చేసి మనం చనిపోయాడని ఆ రిలేటెడ్ పర్సన్స్ బాధపడుతూ ఉంటారు. దేనికోసం బాధపడుతున్నారు? శరీరం అక్కడే ఉందిగా, చనిపోయాక కూడా అక్కడే ఉందిగా. మనం తీసుకెళ్ళి పోడ్చడమో, కాల్చడమో అయ్యే వరకు అది అక్కడే ఉంటది. మరి మనం శరీరం కోసం ఏడుస్తున్నామా? కాదని అర్థమవుతుంది కదా! అంటే లోపల ఏదైతే మన ఉనికికి కారణమైందో అది తప్పుకుంటే ఈ శరీరం ఉన్నా లేకపోయినా వ్యర్థమే అని మన ఇక్కడితో ఈ శరీరం నేను కాదు అని మనకి స్పష్టంగా బోధపడుతుందనమాట. నేను లేదు అందులో. నేను ఉంటే శరీరం చలనశీలమైందో, ఇప్పుడు అందులో ఆ నేను లేదు. ఏ నేను ఉంటే దానికి ఏ పేరైనా పెట్టుకోండి. మనం ఐడెంటిఫై చేసి, మనం తెలుసుకోవటం కోసం, మన మోక్షాన్ని పొందటం కోసం అనేక యాంగిల్స్‌లో మనం దీన్ని విచారణ చేసుకుంటాం అనమాట. అంటే ఏ నేను ఉంటే ఈ కంటికి కనిపించే దేహం చలిస్తుందో, అంటే కదులుతుందో, ఆ నేను తప్పుకుంటే ఈ దేహము శవంతో సమానమనమాట. అది ఎక్కడికి పోలేదు. శరీరం ఎక్కడికి పోలేదండి. మన కళ్ళ ముందే ఉంది. ఆ దేహం కోసం ఏడుస్తున్నామా? దేహమే నేను కాదని ఇక్కడ అర్థమవుతుంది గదా! ఆ వాస్తవాన్ని అందరం పాఠంగా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనకి అసలు ఆలోచన రాదండి. ఆలోచనొస్తే ఆటోమేటిక్‌గా విచారణ చేస్తాము. దాని ఆన్సర్ వచ్చే వరకు లోపల మదన పడుతూ ఉంటామనమాట. అట్లా మన సాధనని పొడిగించొచ్చనమాట. ఎక్కడికైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎదురుగుండా వాళ్ళకి ఎవరి కోసం ఏడుస్తున్నారో ఆ దేహం అక్కడ ఎదురుంగానే ఉంటుంది. అంటే దేహం కోసం ఏడవట్లేదన్నది మనకు అర్థమైందనమాట. ఉండవలసిన వాడు లేడు. ఎవడు ఉంటే ఆ శరీరానికి విలువ వచ్చిందో అంటే వాడి శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడా లేదా? సపోజ్ మనకేం తెలుసు? ఈ స్థూల దేహం తెలుసు. ఈ స్థూల దేహాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? సూక్ష్మ శరీరం ఉపయోగించుకుంటుంది. అక్కడి వరకు నెమ్మదిగానే తెలుసుకుంటూ వద్దామండి. అంటే ఎవరైతే ఉన్నాడు, ఎవరైతే పోయాడు అంటున్నాడో వాడు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం ఏం చెప్తాం ఇంకొద్దిగా నాలెడ్జ్ ఉంటే జీవుడు ఎగిరిపోయాడు. లేతే ప్రాణం పోయింది. ఈ 2 పదాలు వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే వాడెవడు అన్న ప్రశ్న మనకెప్పుడైనా వచ్చిందా? మన కళ్ళ ముందు ఇంతమంది చనిపోతున్నారు. ఇంతమంది చూస్తున్నాము. ఎప్పుడైనా మనకు ఆ ప్రశ్న వచ్చిందా? అంటే రాలేదు కదా!
మరి రావాలా వద్దా అని స్వామివారు ప్రశ్నిస్తున్నారు. అంటే మనకి అందరికీ ఆఖరి చూపుకి ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే, వాడు ఆ శరీరం నుంచి ఎలా నిర్గమిస్తున్నాడో గ్రహించవచ్చు. కళ్ళ ముందే ఊపిరి పోనా వద్దా, పోనా వద్దా అని కొట్టుకుంటా ఉంటది. ఎట్లా అంటే కళ్ళతో మనం గ్రహించలేం కానీ, ఎవరికైనా ఎప్పటికైనా ఈ పరిస్థితి తప్పదు అన్నది గుర్తించడం కోసం అనమాట. ఎందుకు గుర్తించాలండి అంటే, మరి ఆ దేహం కోసమేగా తాపత్రయపడుతున్నాం. ఆస్తులు సంపాదిస్తున్నాం, చదువులంటున్నాం, ఇంకేదో అంటున్నాం, ఇంకేదో అంటున్నాం. అభిమానాలు, రాగాలు, ద్వేషాలు అన్నీ దానికోసమే పరితపిస్తున్నాం. కనీసం కళ్ళ ముందు పోతుంటే రేపు నా పరిస్థితి అయినా ఇదే కదా అన్న స్ఫురణ మనకి రావాలి కదా! దానికోసం వెళ్ళమంటారు. అంతే తప్ప ఏదో ఫార్మాలిటీగా బాగోదు ఎళ్ళకపోతే పలకరించి రావాలి వాటి కోసం కాదండి. అందుకని ఇక్కడేమంటున్నారు, అందరికీ ఆఖరి చూపుకు వెళ్ళమంటారు. వాడు ఈ దేహం నుంచి ఎలా నిర్గమిస్తున్నాడో గ్రహించవచ్చు. ఈ శరీరం ఉపయుక్తం కాదని మరో శరీరానికి వెళ్ళిపోతున్నాడు. ఈ శరీరంలో చేయవలసిన కర్మలు పూర్తవుతాయి. ఇంకా ఏయో కోరికలు, ఆశలు మిగిల్చుకుంటాడు. అంటే ప్రియాలు, అప్రియాలు, సంతృప్తి, అసంతృప్తి. సంతృప్తి చెందిన వాటి గురించి ఎప్పుడు చూడమండి. అసంతృప్తి చెందిన వాటి గురించే ప్రాకులాడుతుంటాం అనమాట. మళ్ళీ వాటి కోసం ఈ దేహంతో ఇంక పనికిరాదు కదా! మళ్ళీ దేహం కోసం వెళ్ళిపోతాడనమాట. అయితే భగవద్గీతలో ఈ శరీరం గురించి ఏం చెప్పింది అంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గుణాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణం అన్యాని సన్యాతి నవాని దేహి. అంటే ఒక వస్త్రం చిరిగిపోయిందండి. ఆ చిరిగిపోయిన వస్త్రాన్ని మనం ఏం చేస్తాం? విసిరి పాడేస్తాం. ఇంకా పనికిరాదు అనుకున్నప్పుడు జీర్ణమైన వస్త్రాన్ని విసిరి పడేస్తాం. కాబట్టి మన దేహం కూడా అలాంటిదే. మన దేహాన్ని కూడా వస్త్రంలాగే చూడు. అది నీది కాదు. ఎందుకోసం వచ్చింది అన్న విచారణ చేయాలే తప్ప, దీన్ని ఎలా ఉపయోగించుకుందామా అని కాదనమాట. అంటే బాహ్య ప్రపంచ భోగాల పట్ల అనుభవించడానికి కాదు. అది ప్రారబ్ధవశాత్తు ఉంటే అనుభవిస్తాం మనకి తెలియకుండానే. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వాంటెడ్‌గా కోరి కోరి ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది తినేయాలి, అది తినేయాలని ప్రాకులాడుతా ఉంటాం అనమాట. కాబట్టి ఒక వస్త్రం చిరిగిపోయింది. ఎలా విసిరి అవతల పారేస్తున్నామో అది ఉపయుక్తం కాదని. కొత్త వస్త్రాన్ని ధరించాము. అంతే. అంత సింపుల్‌గా ఈ దేహం కూడా అంతే. కానీ మనం ఏం చేస్తాం? బాధొచ్చేస్తది. ఏదైనా చిన్న జబ్బు రాంగానే అమ్మో! నేను పోతానేమో, అమ్మో! నేను పోతానేమో అని. అంటే మనం అలా చూడటం లేదు. వస్త్రంలా చూడటం లేదనమాట. సృష్టిలో మరణం అంటే ఇంతే అని భగవద్గీత తేలిగ్గా తేల్చేసిందనమాట. అంటే ఒక వస్త్రం జీర్ణమైపోయినప్పుడు ఎలా విసిరి పారేస్తావో, నీకింకిది పనికిరాదు అన్నప్పుడు అలా కాదండి మనకి 100 ఏళ్ళు. అంత అక్కర్లేదండి. 60, 70కి వచ్చేటప్పటికే ఓపికలయిపోతున్నాయి. ఇంకో 10 ఏళ్ళు మాక్సిమము. 90స్ వచ్చేటప్పటికి ఇంక చేతకానితనం వచ్చేస్తది. అప్పటి నుంచి ఇక భగవంతుడిని ప్రాధేయపడుతుంటాం. ఇక నన్ను తీసుకెళ్ళవా ఇంకెన్నాళ్ళు నేను వెయిట్ చేస్తున్నానని. అట్లా 100 సంవత్సరాలుండేటప్పటికి ఇంకా దారుణమైన పరిస్థితనమాట. అంటే ఇంక ఉపయుక్తం కాదు ఈ దేహము అని ఆ ఏజ్ వచ్చాక అర్థమవుతది. అంటే అప్పుడేమో వేరే వస్త్రం కోసం ప్రయత్నిస్తాం. దీన్ని వదిలేయటానికి సిద్ధమవుతాం గదా! అట్లా ఆలోచించినా కూడా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన కళ్ళ ముందు జరిగే ప్రపంచం ఎక్కువగా సినిమా యాక్టర్‌లని పోల్చి చూపిస్తుంటారు. అందం ఉన్నప్పుడు ఎంత ఎంత బాగా జరిగిపోయింది వాళ్ళకి జీర్ణమైన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మనకి చెప్తానే ఉంటాయి. మన మన కళ్ళ ముందు ఎన్నో కథలు చెప్తుంటాయండి. అయినా గూడా మనము ఆ భ్రమకి లోనైపోయి మనము వాటి కోసమే ప్రాకులాడటం జరిగిద్దనమాట. కాబట్టి వస్త్రం వాడావు కానీ వస్త్రం నువ్వు అనుకోలేదు ఎప్పుడు కూడా. మన శరీరం కూడా వస్త్రం లాంటిదే. ఈ శరీరాన్ని పట్టుకుపోవడం లేదుగా జీవిత సత్యాన్ని గ్రహిస్తే. మరణం వచ్చిందండి. ఈ దేహం అక్కడే ఉంటుంది. భూమి మీదే వదిలేసి ఎళ్తున్నాము. మనమేమి మనం కూడా పట్టుకెళ్ళట్లేదు. సంపదని పట్టుకెళ్ళట్లేదు. ఇంకా పేరు ప్రతిష్టలైనా ఏదైనా భూమి మీదే వదిలేసెళ్తాం. మనతో ఏవి రావన్నమాట. పుణ్యఫలం ఉంటే స్వర్గానికెళ్తాం. అప్పుడు గూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తాకే మోక్షం పొందాల్సుంటదనమాట. ఇట్లా శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఎట్లా వదిలేసాడు? జీర్ణ వస్త్రం వలె వదిలేసాడు. శరీరం అంటే నేను ధరించిన వస్త్రం లాంటిది అని చూసుకోవాలి. చూసుకోవటం రావాలి. చూసుకోవటం రావాలి అంటే ప్రయత్నించి మనం గుర్తించాలనమాట. అదే సాధననమాట. శరీరమే నేనుగా చూడటం వచ్చింది. ఇది వచ్చింది, ఎందుకొచ్చింది అంటే అభ్యాస దోషం. అనేక జన్మలుగా అలా అలవాటుగా మారిపోయింది. ఎంత వయసొచ్చినా అట్లాగే ఆలోచిస్తాం అనమాట.
ఎదిగే పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం? చిన్నప్పుడు వాడికి అన్ని గుర్తు చేయటానికి ఇది చెయ్యి, ఇది కాలు వాడికి తెలియదు కదా! మనం ఇదేంటిరా నీ చెయ్యి, ఇది నీ కాలు, ఇది నీ ముక్కు, ఇది నీ కన్ను అంటాం. అన్నీ నేర్పించిన తర్వాత అద్దం ముందు చూపిస్తాం. అద్దం ముందు చూయించి ఈ బాబు ఎవర్రా అంటే నేనే అంటాడు. అంటే ఏంటి? మనమే వాంటెడ్‌గా మనము ఈ కాళ్ళు నువ్వు, ఈ చెయ్యి నువ్వు, ఈ దేహం నువ్వు అని శరీరం బలపడిపోయేలాగా మనమే అభ్యాసం ఇస్తున్నాం అనమాట. అది ఇంక మనం చెప్పటం కాదండి. ఇంక అది అంతే. అది అభ్యాస దోషం అంటానికి కారణం ఇంక అదే అనమాట. అలా అందరితో పాటు నలుగురితో నారాయణ అన్నట్టు చేసేస్తున్నాం అనమాట. ఎవర్రా బాబు అంటాం. నేనే అంటాడు. అంటే శరీరం బలపడిపోయింది. ఎప్పుడైతే స్థూల శరీరం మీద దృష్టి ఎక్కువైందో మోక్షానికి దూరం అయిపోతూ ఉంటాం అనమాట. శరీరం పెరుగుదల అందరికీ ఒక్కలాగే ఉంటుంది. మరి ఎక్కడ తేడా ఉంటది అంటే బుద్ధి బలంలోనే తేడా ఉంటది. బుద్ధిలోనే తేడా ఉంటదనమాట. ఒకే పనిని 10 మందికి అప్పచెప్పామనుకోండి, ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళు చేస్తారు. అది బుద్ధి బలం అనమాట. దాన్ని మనం బుద్ధిలోనే మనం పెంచుకోవాలనమాట. శరీరం పెద్దగా ఉందా, పర్సనాలిటీ చిన్నగా ఉందా, ఇన్ని కేజీలా, ఇంత అందంగా ఉందా, అంత హైట్ ఉందా, ఇవి కాదనమాట. బుద్ధిని పెంచుకోవాలనమాట. అంటే బుద్ధి బలం అంటే ఏంటి? విచారణ బలం, అధ్యయన బలం. కొంతమంది మానసిక బలాన్ని కలిగి ఉంటారు. అంటే ఆలోచన శక్తి బావుంటుందనమాట. ఒక పని చేయాలనే అందరికీ ఒకటే ఐడియా రాదు. మనకు ఆ విషయం తెలిసిన విషయమే. అందరికీ ఒకటే టాస్క్ ఇచ్చామండి. ఈ పని చేయండి అని 10 మందికి ఒకే రకమైన పనిని అప్పచెప్పాము. ఒక్కొక్కళ్ళకి వెంటనే ఒక్క ఆలోచనతోనే పూర్తి చేయగలుగుతారు. అంటే ఫుల్‌ఫిల్ చేసే ఆలోచన వాళ్ళకి తడతదనమాట. మరి నాకెందుకు రాట్లేదు అంటే మన మనోబలం తక్కువని మనం గ్రహించాలనమాట. కాబట్టి వాడి మనసు ఇది సాధించాలి అంటే ఎన్నో మార్గాలు ఎతికిద్ది. ఏ టు జెడ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అయితే అంత వేగంగా పనిచేయటం మన మనసు మనం ఎప్పుడూ కూడా టకటక పోల్చేస్తుంటదనమాట. ఇది చేస్తే బావుండు, అది చేస్తే బావుండు. ముఖ్యంగా ఆడోళ్ళకి చీరలు, నగలు అన్నాం అనుకోండి. అప్పుడు బాగా మనసు వేగంగా పనిచేస్తదనమాట. మరి మిగతా విషయంలో ఎందుకు అంటే మనకి వాటి మీద శ్రద్ధ లేదనమాట. ఇట్లా మనకి బుద్ధి ఏం చేస్తది? ఎప్పుడైతే ఏ టు జెడ్ ఆప్షన్స్ మనసు చూపిస్తదో, అందులో మన వాతావరణానికి, మనకి తగిన విధంగా బుద్ధి సెలెక్ట్ చేసుకుంటది. మన అనుభవాల్ని బేజారు వేసుకొని నీకిదైతే సూట్ అయిద్ది అని ఒకటి ఒక అప్రోప్రియేట్ వన్‌ని పిక్ చేస్తుందనమాట. అంటే అందరికీ మళ్ళీ బుద్ధి అందరి బుద్ధిలో అంటే అది మనకి సూట్ అవ్వాలిగా. లేదు మనకి కాని దాన్ని ఎక్కువ ఆలోచించిందనుకోండి, అది అవుతదో లేదో గూడా మనం చెప్పలేమనమాట. ఇట్లా ఆప్షన్స్ చెప్పేది మనసైతే, ఆ బలం పర్ఫెక్ట్‌గా ఉందని మనం అనుకోవాలి. అందులోంచి ఒకటి మనకి సాధ్యమయ్యేది బుద్ధి ఎంచిక చేస్తదనమాట. ఒక్కొక్కసారి ఎన్నో ఆప్షన్స్. సో మెనీ ఆప్షన్స్ వస్తదనమాట. ఏ ఆధారంతో, ఏ విచారణతో, ఏ లక్ష్యంతో నువ్వు పిక్ చేస్తున్నావు అన్నది ముఖ్యం అనమాట. మనం ఏం చేస్తాం రూ. 10 పెట్టుబడి పెడితే రూ. 1,00,000 లేకపోతే రూ. 1000 లాభం రావాలి అని పిక్ చేస్తాం. ఇది బాహ్యం కాదు. మనం ఎప్పుడు ఏ వ్యవహారం చేసినా, ఏది చేసినా, ఏ లక్ష్యంతో చేస్తున్నాం. ఓకే. బాహ్యంగా చేస్తున్నాం. ధర్మము, న్యాయము అనేది ఉండాలి. కానీ ఇక్కడ మన లక్ష్యం దిశగా చేస్తున్నామా లేదా? మనం సాధకులం కాబట్టి మనకది ఇంపార్టెంట్ అనమాట. అది ప్రధానం. విచారణ చెయ్యాలి అంటే ఒక లక్ష్యం ఉండాలి. ఏదైనా చూడండి బాహ్యంగా అయినా అంతే. ఒక లక్ష్యం లేకుండా నేను ఏదో నాకు తోచినట్టు చేసేస్తానంటే అవ్వదు. ఒక టైమ్ టేబుల్, ఒక మేనేజ్‌మెంట్, ఒక వ్యవహారం అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటేనే ఆ జీవితం గూడా నడుస్తది. అలాగే సనాతనంగా సదాచారాన్ని పాటించినప్పుడే మనం గూడా ఈ మార్గంలోకొస్తాం అనమాట. ఇక్కడ అంతే. ఒక విచారణ, ఒక నిర్ణయం పొందాక వ్యవహారం చేయాలనమాట. కాబట్టి ఇక్కడ మనకి లక్ష్యం లేకుండా విచారణ వలన ఏమీ ప్రయోజనం ఉండదు. యాంత్రికంగా చేసుకుపోతే ఆత్మబలం అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు మనం చేసే వ్యవహారం అంతా ఏంటి? ప్రపంచ వ్యవహారం అంతా యాంత్రికంగా మన కళ్ళెదురుగా అమ్మ, నాన్న ఎలా వ్యవహరించారో మన ఫాలోవర్స్‌మయ్యామనమాట. యాంత్రికంగా అయ్యే చేస్తున్నాం. వాళ్ళలాగే చదువుకో అన్నాం. చదువుకున్నాము. తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత వంట పనులు, తర్వాత పిల్లల్ని కంటాం. వాళ్ళ పెద్దోళ్ళని కంటాం. వాళ్ళ పిల్లల్ని ఇదంతా కూడా ఏమేంటి? యాంత్రికంగా నడిచిపోతుంది. మరి మనకు లక్ష్యం అంటూ ఉండాలిగా. ఒక లక్ష్యం పెట్టుకుంటే మనం ఆ పనులేమీ ఆగవండి. ఆ పనులు చేస్తాము. కానీ మన దృష్టంతా కూడా భగవంతుడి మీద ఉంటదనమాట. నా లక్ష్యం, నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే మనం చేసే పనిని ఎలా చేయాలి? ఏ లక్ష్యంతో చేయాలన్నది మనకి అక్కడ బోధపడుతుందనమాట.
కాబట్టి ఆత్మబలం వాడుకోవటం అనేది మనం యాంత్రికంగా వ్యవహరించినప్పుడు ఆత్మబలం మనకి పనికిరాదనమాట. నేనుని గుర్తించలేము ఎప్పటికీ కూడా అనమాట. విషయమే నేను అనుకుంటాం ఇంకా. ఎందుకని శరీర ప్రాణ మనోబుద్ధులే పనిచేస్తున్నాయి. ఐదవదైన ఆత్మబలము పనిచేయటం లేదు. ఎందుకు అంటే మనం బాహ్య ప్రపంచం వైపు దృష్టి తిప్పాం కాబట్టి ఇది మరుగున పడిపోయిందనమాట. అంటే తెర వెనక్కి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఆ తెర వెనుక ఉన్న ఆత్మబలాన్ని మన వైపుకి తీసుకురాగలగటమే అన్వీలింగ్ అంటారనమాట. అంటే తెరని తొలగించమని అంటాం. ఇక నేను అనేది తెలియక ఈ 4 ప్రతిబింబాలే నేనని అనుకుంటున్నాము. ఏ 4 అండి? ఆత్మ ప్రతిబింబాలు ఏంటి అంటే మన కంటికి కనిపించే శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి. ఇవేమైతే ఇవి ఆ రిఫ్లెక్షన్ వలన కదా ఇవి ప్రతిబింబాలే. వీటితోనే జీవితం గడిపేస్తున్నాం. నిజానికి ఈ ప్రతిబింబం నిజమా? కాదు. అంటే ఈ నేనేంటప్పుడు లేకనే ఉన్నట్లు తోచుచున్నది అన్నమాట. నిజానికి నేను లేని దానినన్నమాట. ఈ 4 ప్రతిబింబాలే నేను అనుకుంటున్నాము. అలా అలవాటు పడిపోయి వాటినే తెలుసుకుంటూ, వాటినే ఉపయోగించుకుంటూ ఆ పరిమితుల్లోనే ఇంకేం చేస్తాంలే. ఎప్పుడైతే మనకి ఆ రొటీన్‌కి అలవాటు పడిపోయామో, ఇప్పుడు దృష్టి పూర్తిగా ఎటువైపు తిప్పాలిగా? మనకు కష్టంగా అనిపిస్తదనమాట. ఇదేంటి రొటీన్ వ్యవహారం ఏంటి తేలిగ్గా అయిపోతుంది. ఏదైనా కొత్తది ట్రై చేయమంటే కష్టంగా అనిపిస్తది తప్ప ఇంకేం చేస్తాంలే, మళ్ళీ జన్మ చూసుకుందాంలే, ఇంకా ఆల్రెడీ 50 ఏళ్ళు వచ్చేసాయి ఇంకేం చేస్తాం అనుకుంటాం అనమాట. అట్లా మనము ఇంకేం చేస్తాం లేదు అంటాం. అందుకనే చిన్న వయసు నుంచే విచారణ రావాలని స్వామివారు చెప్తున్నారు. అంటే రావాలి అంటే ఇప్పుడు మన పెద్దోళ్ళ సంగతి మనకి తెలీదు. ఇప్పుడు కనీసం మన మనవళ్ళ కన్నా మన జ్ఞాన సంపదని వారసత్వాన్ని అందివ్వాలని స్వామివారు మనకి తెలియజేస్తుంటారనమాట. ఏంటి అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే, మానవుడు అన్వేషణ ఎప్పుడు గూడా చేసేయాలి. ఇదేంటి, అదేంటి అనే ఆసక్తులు ఇవన్నీ కూడా 25 సంవత్సరాలు. అందుకనే పీహెచ్‌డీ కంప్లీట్ అవ్వాలి అంటే 25 లోపు చేస్తే చేసినట్టే. 25 తర్వాత నేను పీహెచ్‌డీ చేశాను అన్నవాళ్ళు ఎలా ఉంటాయంటే 10 పుస్తకాలు చదివి ఒక్క పుస్తకం రాస్తారనమాట. మన పరిస్థితి కూడా అలాగే ఉంటదనమాట. ఈ శాస్త్రం, ఆ శాస్త్రం అన్నీ తిరిగేస్తుంటాం అనమాట. ఇట్లా మనకి ఆ అన్వేషణకి, ఆ పరిశోధనకి బాగా అత్యంత ఉత్సాహం ఉండాలనమాట. మనకది ఉండదనమాట. చెప్తున్నారుగా చేద్దాంలే, సాధనేగా చేద్దాంలే అని ఏదో టైం కుదిరినప్పుడు చేయటమో, లేకపోతే ఉండి అది అలవాటు గదా మనకి వ్యవహారం అంతా. వ్యవహారంలో పడంగానే ఇది మరుపుకొచ్చేస్తుందనమాట. అట్లా మనము టైం అంతా గూడా వ్యర్థం చేసుకుంటున్నాం అనమాట. మనకి అందుకే ఏం చెప్తారంటే 8 ఏళ్ల వయసప్పుడు విచారణ ప్రారంభిస్తే అంట ఆత్మబలం తెర వెనక్కెళ్ళిపోయే అవకాశం ఉండదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆ పైన. అంటే ఆల్రెడీ తెర వెనక్కెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎంత పట్టుదలతో ఎంత ఒక్క క్షణము కూడా మనకి మరుపు రాకుండా ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు దాన్ని అందుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం పెద్దయిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత కృష్ణ, రామ అనటంలో గూడా ఏ లక్ష్యము ఉండదు. ఏదో ఇదివరకు బాహ్యంగా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు రాముడు, కృష్ణ అంటాం. అది లక్ష్యానికి ఏమి పనికిరావన్నమాట. నాలో ఉన్న ఆత్మబలాన్ని నేను తెలుసుకోవాలి. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని బలంగా పెట్టుకుంటే తప్ప దాన్ని పరిశోధించలేము. అసలు మనకి ఏదైనా బలమైన కోరిక ఉంటే చూడండి ఎట్లైనా సాధించేస్తాం మనకి. అంటే ఆ బలం రావాలి అంటే మనకి తపన ఉండాలన్నమాట. తపన రావాలంటే నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది ఎలైనా కంప్లీట్ చేసేయాలి. ఎలైనా చేసేయాలని పనిలో ఎలా ఉంటామో ఇది కూడా లక్ష్యం కూడా అట్లాగే పట్టుకోవాలన్నమాట. అయితే మనం అద్దం ముందు ప్రతిబింబాన్ని చూసుకొని వ్యవహరించమంటే వ్యవహరిస్తుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎలా అంటే అద్దం ముందు ప్రతిబింబం ఎలా వ్యవహరించదో మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. ఇప్పుడు మనం చేసేది కూడా శరీర ప్రాణం మన బుద్ధులకే చెప్తున్నాం అన్నమాట. నిజానికి ఆ 4 వ్యవహరించడానికి శక్తి ఇస్తున్నది ఎవరు? అదే ఆత్మబలం అన్నమాట. దాన్ని వెలికి తీసినట్లయితే మోక్షానికి దగ్గరవుతాం అన్నమాట. లేదా ఇంకా బెటర్‌మెంట్‌గా చేయగలుగుతాం. బాహ్య ప్రపంచంలో వ్యవహారాలు బెటర్‌గా చేయగలుగుతాం. ఆ శక్తులను గుర్తిస్తే. ఇప్పుడు ఇయన్నీ మనము శరీరమే గాని, ప్రాణమే గాని, మనస్సే గాని, బుద్ధే గాని ఎందుకు యాక్టివేట్ చేయాలి అంటే, ఆ లోపల ఉన్న బలాన్ని గుర్తించడం. ఆత్మ బలాన్ని తెలుసుకోవటం కోసం అన్నమాట. అయితే ఇక్కడ మనకి
నిజానికి ఆ 4 వ్యవహరించడానికి శక్తి ఇస్తున్నది ఎవరు అంటే శరీర ప్రాణ మనోబుద్ధులకి శక్తి ఎవరిస్తున్నారు అని ప్రశ్న వచ్చిందా? స్వయంగా పని చేయగలవా? మనకి ఆ ప్రశ్న రాలేదు. మరి స్వయంగా ఈ శరీరం పనిచేస్తది అని మనం అనుకున్నట్లయితే మరి శవం పనిచేయాలిగా. మరి శవం లేవలేకపోతుందిగా. ఈ ప్రశ్న వేసుకోమంటున్నారనమాట. స్వయంగా పనిచేసేట్టయితే శవం లేవాలిగా. శరీరం స్వయంగా పనిచేసేట్టయితే శవం అనే అవకాశమే లేదుగా. ఇంక శవం అని ఎందుకంటాం? ఎప్పుడైతే అది జడప్రాయమైందో దాన్ని శవం అంటాం అంతే. ఈ జడప్రాయమైన దేహము మరణించినప్పటికీ అక్కడ ఎదురుంగా కళ్ళ ముందు కనిపిస్తుంటది. లేవలేదు. అంటే ఆ కదిలించేదేదో లోపల ఉన్నది. దానికే నేనని పెట్టుకున్నాం, ఆత్మని పెట్టుకున్నాం, ఏమన్నా పెట్టుకున్నాం. అది తప్పుకుందని అర్థమనమాట. అంటే ఏంటి? ఆత్మకి ఏమైద్ది? ఈ దేహము ప్రతిబింబమని అయిద్ది. ఇది నిజంగా నేను కాదని మనకి బోధపడతదనమాట. అందుకని శివం తప్పుకుంటే దాని విలువే లేదు. మన మనం చనిపోయినప్పుడు మీ నాన్నగారేగా కొద్దిసేపు ఉంచుకోండి అంటే, లేదు పంపించేయాల్సిందే అనుకుంటాం. ఎందుకని అంటే, ఇంకా అది ఉపయుక్తం కాదనమాట. అంటే ఎప్పుడు కూడా ఈ దేహాన్ని మనము నమ్ముకోకూడదు అని మనకి బోధిస్తున్నారనమాట. మనం ఏం చేస్తాం? ఈ దేహాన్నే నమ్ముకుంటాం. ఇది చెప్పినట్లే వింటుంటాం అనమాట. అందుకని దాని వలన మనకి ఏ ప్రయోజనం ఉండదని స్వామివారు బోధిస్తున్నారు. దీన్ని ఉపయోగించుకునే వాడిని పట్టుకుంటే తప్ప, వాడిని తెలుసుకోవటానికి ఇది ఆధారమే కానీ, నువ్వు ఏ ధర్మం చేయాలన్నా ఈ శరీరం ద్వారానే చేయాలన్నమాట. ఈ శరీరం ఎందుకొచ్చిందండి అలాంటప్పుడు? ఇది ప్రతిబింబం కదా అంటే ఇప్పుడు మనమేమో పొరపాటున మానవ దేహం పుచ్చుకున్నాము. ఈ సృష్టే నిజం అనుకుంటున్నాం. దేహమే నిజం అనుకుంటున్నాం. ఎందుకు మానవ దేహంగా వచ్చాం 84,00,000 జీవరాశుల్లో అంటే, ఆహ్, ఏంటి మనలో నడుపుతుంది అన్నది మనకి భగవంతుడు బుద్ధి అనేది అడిషనల్‌గా ప్రసాదించిన వరం. దానితో విచారణ, వివేకాలతో మనం కనుక్కోవటం కోసమే ఈ జన్మొచ్చింది అని మనం గుర్తించాలన్నమాట. ఏ జ్ఞానాన్ని పొందాలన్నా గూడా ఈ శరీరం ద్వారానే పొందాలి. ఈ శరీరమే ఉపయోగపడతది. అంటే మానవులకి, జంతువులకి ఏంటి తేడా అంటే మోక్షాన్ని పొందే అర్హత మనకి శరీరధారులకే ఉందనమాట. ఈ శరీరంతోనే ధర్మం చేయాలి. మరి ముందు సాధనంతా అంతే గదా! మనం ధర్మం, న్యాయం అలాంటియన్నీ గూడా అంతఃకరణలో మనం కుట్రలు, కుతంత్రాలు, అలాంటి ద్వేషాలు అలాంటివి లేకుండా జీవించడానికి సాధన అవసరమైద్ది. బై బర్త్ మనం కొన్ని సంస్కారాలతో వస్తాము. అందుకని ఈ దేహం ఉంటేనే పూర్తి చేసుకుంటాం. అందుకే దేవతలకి దేహం లేదు గదా! వాళ్ళు గూడా మానవ జన్మెత్తాకే మోక్షాన్ని పొందుతారనమాట. అట్లా ఇంత ప్రాధాన్యత ఉందనమాట. ఏ ఆనందాన్ని పొందాలన్నా ఈ శరీరం ద్వారానే పొందాలనమాట. అందుకనే మన జీవిత లక్ష్యంగా మనకి పెద్దలేం పెట్టారంటే 3 పెట్టారు. ఒకటేంటంటే ధర్మాచరణ. నువ్వు మానవుడివై పుట్టాక ధర్మాన్నే ఆచరించు నాయనా. మన పిల్లలకు కూడా ధర్మాన్ని బోధించాలనమాట. జ్ఞాన విచరణ, తర్వాత తెలివిగా ఆలోచించంటాం బాహ్యంగా అయితే. ఆ తర్వాత జ్ఞానాన్ని పెంపొందించుకోమంటాం. ఎప్పుడైతే అక్కడ జ్ఞానయుతంగా జీవిస్తారో ఒకనాటికి ఆటోమేటిక్‌గా జ్ఞాన మార్గం అందుకుంటారండి. ఆ ప్రశ్న, ఆ విచారణ విధానమే అట్లా లాకెళ్తదనమాట. ఇంకో మూడోదేంటి ఆనందానికి. నిజానికి మన స్వస్వరూపమే ఆనందం. ఆనందమా అనుభవించటమే. అంటే ఆనందమే స్వరూపంగా కలిగిన వాళ్ళమని. అందుకని మనం ఏం పని చేసినా, ఏం వ్యవహరించినా, ఆలోచించినా, మాట్లాడినా ఆనందానుభూతి కోసమే చేస్తూ ఉంటాం. వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటాం. మనం బై మిస్టేక్ ఏం చేస్తామంటే ప్రపంచంలో వాటి కోసం ఈ వస్తువులు కొంటే నాకు ఆనందం, ఈ వ్యక్తులతో మాట్లాడితే నాకు ఆనందం అని బాహ్య ప్రపంచం వైపు తిరిగి అక్కడ ఆనందం కోసం మనం వెతుకులాడాలి. అందుకే ఎప్పటికీ మనము మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి ఈ 3 పెట్టారు. ఈ 3 జీవిత లక్ష్యాలు అంటే అవి ఎవ్వరికీ మారవు. ఏ దేశంలో వాడైనా, ఏ కులం వాడైనా, మతం వాడైనా ఈ 3 లక్ష్యంతోనే జీవించాలన్నమాట. ఏ వ్యవహ ఏ వ్యవహారంతో జీవించినా, ఏ వృత్తి, ప్రవృత్తి కలిగినా గూడా ఈ 3 లక్ష్యం అన్నమాట. మానవుడన్న తర్వాత ఒకటేంటంటే ధర్మాచరణ, తర్వాత జ్ఞాన విచారణ, తర్వాత ఆనందానుభూతి. ఈ 3 ఏ దేశం వాడైనా, ఎవ్వడైనా సరే ఇది అనుభవించాల్సిందే. ఇది ఆచరించాల్సిందే అన్నమాట. జ్ఞాన విచారణ వలన జ్ఞానం ఎలా వస్తది అంటే మనం విచారణ చేయడం. కొద్దిగా ఆలోచించినట్లయితే మనకి అర్థమవుతుంది. అర్థమవటాన్నే జ్ఞానం అంటాం అన్నమాట. విచారణ సంవాద రూపంగా ఉండాలి. విచారణ ఎలా ఉండాలి అంటే నాకు నేను విచారణ చేసేసుకున్నాను నేనన్నదే కరెక్ట్. అనుకుంటే అది కుదరదనమాట. ఎలా ఉండాలి? ప్రశ్న సమాధాన రూపంలో ఉండాలి. అంటే మనకన్నా పెద్దలతో, సిద్ధి పొందిన వాళ్ళతో.
లేదా మన సీనియర్స్‌తో. అప్పుడు నేను ఇట్లా విచారణ చేశాను. నాకు ఇలా వచ్చింది అన్నప్పుడు ఒక శాస్త్రాన్నో లేతే గురు బోధన పట్టుకొని మనం అలా చేయగలగాలనమాట. అలా చేసినప్పుడు ఆ విచారణ అనేది సంవాద రూపంగా ఉంటే అప్పుడు మెరుగైన ఆన్సర్ వస్తదనమాట. అల్టిమేట్‌గా మంచి ఆన్సర్‌ని పొందుతాము. అంతే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అర్జునుడి గురించి. అంటే ఇది ఎలా ఉండాలి? 1-1 ఉందనమాట. ఫేస్ టు ఫేసే ఉండగలగాలనమాట. అలా అంతటి వాడు కూడా అర్జునుడు ఒక్కడికేగా చెప్పాడు. అంటే గురు శిష్యులు ఫేస్ టు ఫేస్ ఉండాలి. గురువు యొక్క ప్రథమ కర్తవ్యం వచ్చిన వాడితో గలిగేటువంటి శక్తిని బయటికి తీయగలగడం అనమాట. అప్పుడు ఆ తెలుసుకునే సమర్థత వాళ్ళలో ఉంటది. అందుకే ఎప్పుడు స్వామివారు మనకేం చెప్తారు? ప్రశ్నించండి అమ్మా, ప్రశ్నించండి అంటారు. ప్రశ్నిస్తేనే ఇంకా బాగా వస్తది. అడగండి. అడగపోయినా మీ మనసులో అనుకోండి. ఆయన ఎందుకంటే మన మనసుని గ్రహిస్తారు కాబట్టి. అట్లా ఎందుకు అంటే, ఆ ప్రశ్నించగలిగే సమర్థత వలన మనలో ఎదుగుదల వస్తదనమాట. మనం ఇప్పుడు ఏదో సాధన చేస్తున్నాం. అంతా మనం అర్థం చేసుకున్నట్టు చేసేస్తామండి. చేసేటప్పుడు మనకేయో కొన్ని డౌట్‌లొస్తాయి. అప్పుడు మళ్ళీ తిరిగి కనుక్కుంటే సరైన దారిలో వెళ్ళగలుగుతాం అనమాట. అంటే ఆ లోటుపాట్లని సరి చేసుకుంటూ సరైన మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. అందుకే మనకి గురువు అవసరం అనమాట. ఇట్లా ఆత్మబలాన్ని పొందాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే నేనెవరు అన్న ప్రశ్న నీకు పుడితే తప్ప నువ్వు దానిని ఆ పరిశోధనని కొనసాగించలేవు. అసలు నేనెవరని ఆలోచించలేనప్పుడు ఏం చేస్తున్నాం? పుడుతున్నాం, వ్యవహరిస్తున్నాం, మరణిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. అదే రొటీన్ అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి ఆత్మ అని తెలియబడిందో అప్పుడు ఇంకా దాని గురించి అన్వేషణ మొదలుపెట్టాలి. పరిశోధించినప్పుడు ఒక గురువుని ఆశ్రయిస్తాము. ఆయన ద్వారా విషయాన్ని తెలుసుకుంటాం. అలాగే మనం సాధన చేసినట్లయితే సాధనలో కలిగే అనుమానాలని మనం అడిగి, ఆ మార్గంలో ఆయన ప్రయాణించి, ఆ కష్ట నష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి, మనకి చెప్తుంటారు. ఇలా చేస్తే ఇలా వచ్చిద్దమ్మా. ఇలా వస్తే నువ్వు రైట్ వేలో ఎళ్తున్నట్టు. లేదా శాస్త్రాన్ని పరిశీలించుకుంటాం అనమాట. ఇట్లా మనము ఆ ప్రశ్నొస్తే తప్ప మన ప్రయాణం అనేది నడవదనమాట. ఆత్మబలాన్ని పొందాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే నేనెవరన్న ప్రశ్న నీకు పుడితే తప్ప నువ్వు దానిని ఆ పరిశోధనని కొనసాగించలేవు. 8 సంవత్సరములు దాటిన వాడు నా ఇష్టం అంటాడు. అంటే అతని సూక్ష్మ శరీరం పూర్తిగా పరిణామం చెందిందనమాట. అంటే వికసించింది. ఏంటి సూక్ష్మ శరీరం అంటే ప్రాణము, మనస్సు, బుద్ధి. అందుకే ఏం చేస్తాడు వాడు అడిగిన డ్రెస్సే అడుగుతాడు. వాడు చెప్పినట్టే వినాలి. వాడు బయటికెళ్దామంటే ఎళ్ళాలి. ఎందుకు అంటే, అంటే అది ఎటువైపు తిరిగింది ప్రపంచం వైపు అంటే అది మన ఫాలోవర్స్ అన్నమాట. మన ఇంట్లో ఎలా ఉంటామో వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. ఆ ఇష్టాలు 8. అందుకని ఆ 8 ఏళ్ల వయసులోనే రామాయణ, భారతాలు అవన్నీ చదివించగలగటం, విచారణ చేయించగలగటం, ఒక గురువు ఏర్పాటు చేయటం, ఇవన్నీ వెనకటి కాలంలో ఉండేయన్నమాట. ఇప్పుడెక్కడ మనకు కనిపించట్లేదనుకోండి. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం పూర్తిగా వికసిస్తది 8 ఏళ్ళు. అందుకే 8 ఏళ్ల నుంచి విచారణ పెంచుకున్నట్లయితే ఆత్మబలం మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. తెర వెనక్కి వెళ్ళే అవకాశం మనకి కలగదనమాట. బయట కనబడేది స్థూల శరీరం. దాన్ని నడిపేది సూక్ష్మ శరీరం. సూక్ష్మం కదులుతున్నంత సేపే స్థూలం కదులుతుంది. సూక్ష్మ శరీరం తప్పుకోగానే ఈ స్థూలం ఎందుకు పనికిరాదు. మనం ఇందాకే చెప్పుకున్నాం. అంటే సూక్ష్మం యొక్క ఆదేశాల మేరకే స్థూలం వర్క్ చేస్తది. ఈ స్థూలం వెళ్ళిపోయింది అంటే స్థూలం జడప్రాయం అయిందనమాట. తెగి నెక్స్ట్ మనం ఈ కంటికి కనిపించే స్థూల శరీరం కాకుండా నెక్స్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం? ప్రాణం. ప్రాణం చలనం బట్టే మనం ఉన్నామా లేదా? ఈ స్థూలం అనేది పనిచేస్తుందా? శరీరమా? శవమా? అన్నది నిర్ణయించుకోగలుగుతాం అనమాట. ప్రాణం ఎక్కడ మొదలైద్ది? తల్లి గర్భం నుంచి మొదలైద్ది. చివరి దాకా గూడా అలాగే కొట్టుకుంటది. దానికి బుర్రేమన్నా ఉందండి? కొట్టుకోవటమే దాని పని. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు గూడా అది కొట్టుకోబట్టే మనం తిరిగి లేవగలుగుతున్నాం అనమాట. బుర్ర లేదు. ప్రశ్నించగలిగే శక్తి అంతకన్నా లేదు. విచారణ చేయలేదు. నిర్ణయించే శక్తి లేదు. ప్రాణం నేను కాదని అక్కడే మనకు తెలిసిపోవాలనమాట. కానీ స్థూలం నుంచి లోపలికి వెళ్ళాలి అంటే మొదట ప్రాణాన్ని మనం అధ్యయనం చేయాలనమాట. ఎందుకంటే దాని ఆధారంగానే ఈ శరీరం చెలిస్తుంది కాబట్టి. కాబట్టి ఈ ప్రాణం నేను కాదు అని నిరూపించుకోవడానికి అనేక టెక్నిక్స్, ప్రాణాయామ పద్ధతులు మనం ఆచరిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నాము అంటే ఈ ప్రాణాన్ని అదుపు చేయటం కోసమే. ఎందుకు అదుపు చేయాలి అంటే ప్రాణబలాన్ని పెంచుకున్నట్లయితే దాన్ని ఉపకరణ కింద వాడుకొని మనం మోక్షం దిశగా ప్రయాణం చేయడానికి. ప్రాణం పోయింది అంటున్నారు. ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాం. సరే పోయింది అంటున్నాం అంటే
ఈ శరీరం పనిచేయట్లేదని మనకు అర్థమైపోతుంది. మనకి ఆ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా ఎక్కడికి పోయింది అని, లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చి మనకు ఉపయోగపడుతుంది అని. ఈ సృష్టిలో ఏదైనా వస్తే పోక తప్పదు. ఏదైనా ఒక చోట నుంచి వచ్చింది అంటే ఉత్పత్తి వినాశనాలు కలిగిందే సృష్టి. మనం ఒక టైంలో ఉంటది, ఒక టైంలో వ్యవహరిస్తది, ఒక టైంలో పోతుంది. కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండేది బ్రహ్మమని మనం చెప్పుకుంటాం. వ్యష్టిక ఆత్మని చెప్పుకుంటాం అనమాట. ఈ సృష్టిలో ఏదైనా వస్తే పోక తప్పదు. కాబట్టి ప్రాణం ఒక స్థాయి నుంచి వచ్చింది, ఒక స్థితి నుంచి వ్యక్తీకరించబడింది. అది మరలా ఏమైపోయింది? అదే స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చెప్పుకుంటాం? మనకిప్పుడు శాస్త్ర నాలెడ్జ్ ఉంది కాబట్టి మహాప్రాణంలో కలిసిపోయింది. ఈ వెస్ట్ ప్రాణము మహాప్రాణంలో కలిసింది అని చెప్తాం అనమాట. అయితే ప్రాణం పుట్టుక తెలుసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవాలిగా మరి. భౌతికానికి పెట్టాము, ఇటు తిరిగాము. అంటే ప్రాణాయామం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే బాహ్య శరీరం కనిపించే భౌతికానికి పెట్టుకున్నాం. భౌతికాన్ని పెట్టేటప్పటికి శీతలి ప్రాణాయామం చేస్తే చలవ చేస్తుందని, మళ్ళీ భ్రామరి చేస్తే మైగ్రేన్ తగ్గుతుందని, ఇట్లా రకరకాలుగా ఈ ముద్రేస్తే ఇదని యోగాలన్నీ కూడా ఏం చేసాం? బాహ్య ప్రపంచం వైపు భౌతికానికి తిప్పామనమాట. అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంతవరకే మనం ఆలోచించాం అనమాట. ఇప్పుడు మనం చేసే కుంభకాలు ఏంటి అంటే మన ప్రాణశక్తిని ఎలా రిజర్వ్ చేసుకోవాలి, అట్లాగే మన ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మన ఆయువుని ఎలా ఎలా అంటే మనకి ఇన్ని శ్వాసలను భగవంతుడు ఇచ్చి పంపిస్తాడండి. ఆ శ్వాసలు కంప్లీట్ అవ్వంగానే అమెరికా అంటారు 6 నెలలు అంటారు. కానీ అక్కడ డేసే లెక్క పెడతారు. ఒకటి 31 నెలలో 31 రోజు వస్తది, 30 రోజులొస్తాయి. అందుకని వాళ్ళు డేట్సే చెప్తారనమాట. అట్లాగే భగవంతుడు గూడా మనకి ఇన్ని శ్వాసలని ఇచ్చి పంపిస్తాడు. అందులో 21,600 మనకి రోజు మనం అవునన్నా, కాదన్నా గడిచిపోతుంటాయి. కాదు మనకేదో కోపతాపాలు ఎక్కువండి, ఇంకా ఎక్కువ వాడేసుకుంటాం. అంటే రేపటికి గూడా ఇవాళే వాడేసుకుంటాం అనమాట. అంటే అసమతౌల్యం ఏర్పడతదనమాట మనం తీసుకునే శ్వాస, కోపతాపాల వలన. అందుకని ఇప్పుడు ఈ ప్రాణాయామాల, కుంభకాల వలన ఏమైద్దంటే, ఈ రోజు మనకి ఖర్చయ్యే వాటిలో కొంచెం పొదుపు చేసుకొని బ్యాంక్‌లో పెట్టుకుంటాం అనమాట. మనకొచ్చిన జీతంలో మన డబ్బులు ఎలా అవసరానికి వాడుకుంటామో, ఇక్కడ కూడా అలాగే పెట్టుకుంటాం అనమాట. అందుకని చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇది చేస్తే ఈ రోగం తగ్గిద్ది, ఇది చేస్తే ఇదని దాని వైపే ఆలోచిస్తూ చేస్తాము. అంతే గదా! మన లోపల భావన ఏదుంటే అదే ఫలితాన్నిస్తది. యద్భావం తద్భవతి అంటారు. అట్లా మనం ప్రాణం పుట్టుక తెలుసుకోవాలన్న లక్ష్యం పెట్టుకోవాలి. పెట్టుకోలేదు. భౌతికానికి పెట్టుకున్నాం. అప్పుడేమైపోయింది? ఓహ్! భ్రామరి చేస్తే మైగ్రేన్ పోతుంది. భస్త్రిక చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోద్ది. ఇట్లా రకరకాలుగా వ్యవహార రీత్యా ఉన్న లక్షణాలనే చెప్తారు. బయట ప్రపంచం గూడా ఎన్ని సెంటర్సో చూడండి యోగా సెంటర్స్. వాళ్ళందరూ అలాంటి చోటికెళ్ళకూడదనమాట. అంటే మనలో నేననేది ఉందే, ఆ నేను ప్రాణం కాదు. ప్రాణం కంటే పైది అని మనకి బోధపడటం కోసమే మనం ప్రాణాయామ చేయాలనమాట. వాడికి తెలియకుండా ఏది జరగదు. అంతే గదా! ఎవడి నిద్ర ఎవడి కల వాడికే. పక్క పక్కనే పడుకుంటామండి. ఒకరి కల ఒకళ్ళకి తెలుస్తదా? తెలీదు. ఒకళ్ళ నిద్ర ఒకళ్ళు పోతామా? పోము. ఎవరి నిద్ర వాళ్ళదే అన్నమాట. ఎందుకట్లా అంటే సూక్ష్మ యొక్క వ్యవహారం వేరే, దాని నిర్ణయం వేరే, దాని అనుభూతి వేరే అన్నమాట. ఈ లోపల జీవ శరీరం ఏదైతే కొట్టుకుంటుందో, ఏదైతే పరిణామం చెందుతుందో వాడు జీవుడు. మనం జీవుడు ఎగిరిపోయాడని చెప్తాం అన్నమాట. అంటే ఈ సూక్ష్మం, కారణం కలిసి ఎళ్ళిపోతే జీవుడు ఎగిరాడని చెప్తాం అన్నమాట. వాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాము. ఈరోజు ఏ కల కన్నాడో మర్నాడు అదే కల కనడు. ఎంత ప్రయత్నించినా గూడా ఈరోజు స్వప్నమే మళ్ళీ రేపు రాదనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? వాడే డైరెక్టరు, వాడే యాక్టరు, వాడే ఫైటరు అన్ని కల్లో చూడండి. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అంటే 10 మంది వ్యక్తులొచ్చి కొట్టుకున్నారు, వ్యవహారం జరిగిందని చెప్తాము. కల్లో ఎవరు? మనొక్కళ్ళమే ఉంటాం. మనమే కథ రాసుకుంటాం. మనమే అన్నీ అందులో ప్రతి క్యారెక్టర్ మనమే ఉంటాం అన్నమాట. అయితే వాడే అనుభవిస్తాడు. భౌతికంగా సుఖదుఖాలు ఎలాగో కలలో గూడా అలాగే అనుభవించడం జరుగుతుందన్నమాట. ఏ ఒక్క రోజు గూడా నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండదు. అందులో డౌటే లేదు కదా మనకి. ఇది ఒప్పుకోవాల్సిందే. మరి శరీరం అలాగే ఉందిగా, ఏం మారలేదుగా. కాబట్టి శరీరం నేను కాదు అని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నమాట. హరి ఓం అండి.